ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టు పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. పార్టీ అగ్రనేతల నుంచి సాధారణ దళ సభ్యుల వరకు పెద్ద సంఖ్యలో లొంగుబాటు పడుతున్నారు. మావోయిస్టులు భారీ సంఖ్యలో లొంగిపోతున్న క్రమంలో వారి ఆర్థిక సామ్రాజ్యానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోలు సేకరించిన కోట్ల రూపాయల నగదు ఎక్కడ, ఎవరి ఆధీనంలో ఉంది, డంపుల సంగతేంటి అనే అంశాలపై నిఘా వర్గాల దృష్టి సారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం. మావోయిస్టులు సేకరించిన వందల కోట్ల నగదును కోవిడ్ సమయంలో బంగారం రూపంలోకి మార్చివేసినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, ఏపీలోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి మావోయిస్టులు పార్టీ ఫండ్ వసూలు చేసి దాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పార్టీకి నిధుల సేకరణకు గాని విస్తృత నెట్వర్క్ ఉంది అన్న విషయం ఇప్పటికే జాతీయ విచారణ సంస్థ దర్యాప్తులో వెల్లడైంది. మావోయిస్టులకు నిధులు అందకుండా పూర్తి స్థాయిలో అడ్డుకున్నా ప్రస్తుతం ఉన్న నిధులతోనే మరో 5-6 ఏళ్లు పార్టీని నడిపేందుకు వారి వద్ద నిధులు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ప్రాణాలతో ఉండే పరిస్థితులు కనిపించకపోవడంతోనే మావోయిస్టులు లొంగుబాటు పడ్డారు అని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మావోయిస్టులు తమకు అందిన డబ్బును 2 విధాలుగా మారుస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. పార్టీ సానుభూతి పరులు, వారి బంధువులు, కుటుంబ సభ్యుల పేరిట బ్యాంకు ఖాతాలు, కంపెనీలు ప్రారంభించి అందులోకి కోట్లాది రూపాయలను మళ్లిస్తున్నారు అని తెలిపారు. మరోవైపు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు జమ చేస్తున్నారని, మిగతా డబ్బును బంగారం రూపంలోకి మార్చేశారు అని భావిస్తున్నారు. ఇక మావోయిస్టు పార్టీ వద్ద దాదాపు 400 కోట్ల రూపాయల నిధులు ఉంటాయి అని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. 400 కిలోల బంగారం నిల్వలు కూడా ఉండొచ్చు అని అనుమానిస్తున్నాయి. ఇక ఆ పుత్తడి అంత అడవుల్లోని డంపుల్లో ఉందా, లేక బయటే సురక్షిత స్థావరాల్లో దాచారా అనే అంశంపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే జార్ఖండ్కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు దినేష్ గోపేను ఆగస్టులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దినేష్ తన భార్య, ఆమె బంధువుల పేరిట డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల నుంచి సేకరించిన దాదాపు 20 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించాడు అని అధికారులు గుర్తించారు. ఇక బీజాపూర్ పోలీసులు మూల్వాసి బచావో మంచ్కు చెందిన 2 సభ్యులు బ్యాంకులో 6 లక్షలు డిపాజిట్ చేస్తూ ఉండగా అరెస్ట్ చేశారు. మరోవైపు మజ్దూర్ సంఘటన సమితి సభ్యులు కొందరు నిధులు సేకరించి బ్యాంకులో డిపాజిట్లు చేస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడైన ప్రద్యుమ్న శర్మ బంధువు ఒకరు చెన్నైలోని వైద్య కళాశాలలో చేరగా ఆమె ఫీజుకు కావాల్సిన 1,13,70,500 రూపాయలను బ్యాంకు ఖాతాల ద్వారా ఇచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇంత మొత్తంలో డబ్బును సులభంగా పంపగలుగుతున్నారు అంటే వారి బినామీ ఖాతాలో ఎంత నగదు ఉంది అనే వివరాలు తేలాల్సిన అవసరం ఉంది అని అధికారులు తెలియజేశారు. ఇటీవల మావోయిస్టు పార్టీ నుంచి ఆయుధాలతో వెళ్లి లొంగిపోతున్న వారు, ఆయుధాలు వదిలి లొంగిపోతున్న వారు కూడా తమ వద్ద ఉన్న డబ్బు లెక్కలను పార్టీకి చెప్పిన తర్వాతే బయటకు వస్తున్నారు అని సమాచారం. ఈ క్రమంలోనే లొంగిపోతున్న మావోయిస్టులను కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాల అధికారులు ప్రశ్నించడంతో పాటు డబ్బు లెక్కలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.